అందరికీ నమస్కారం. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మా కమ్యూనిటీలో ఒక బుజ్జి టెంపుల్ ఉంది, శివయ్య టెంపుల్ చూపిస్తాను అని అక్కడికే వచ్చేసాము. శివయ్య ముందు దీపం పెట్టేసి ప్రసాదం చేశాను కదా, పాయసం ప్రసాదం కూడా పెట్టేసి శివయ్య దర్శనం చేసుకుని వెళ్దామని ముగ్గురు వచ్చాము. నేను, వియాన్, బోము. శివయ్యకి ఇక్కడ పూలు పెడుతూ ఉన్నాను. గులాబీలు ఇంకా మల్లెపూలు తీసుకొచ్చాను. నా దగ్గర ఉన్న మాలని 2-3 పీసెస్ చేసి తీసుకొచ్చాను. యాక్చువల్గా 3 పీసెస్ చేశాను, ఎందుకంటే 2 పీసెస్ ఏమో ఒకటి శివయ్యకి, ఒకటి నందీశ్వరుడికి అని ఒకటి ఎక్స్ట్రా ఉంది. సర్లే శివయ్య పాదాల దగ్గర పెట్టి అక్కడ తెలిసిన ఆంటీ ఉన్నారు, ఇద్దామని తీసుకొచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గణపయ్య ఉంటాడు ఇక్కడ. నేను ఆ విషయమే మర్చిపోయాను. బుజ్జి గణపయ్య అక్కడ ప్లేట్లో ఉంటాడు. శివయ్య ముందు ఒక బుజ్జి ప్లేట్లో పెడతారు. నాకు అర్థమైంది, ఓహో నేను మర్చిపోయాను, గణపయ్యే నేను కూడా ఉన్నాను అని తెప్పించుకున్నాడు అనిపించింది. నేను చిన్న మల్లెపూల మాల గురించి కూడా ఇలా మాట్లాడుతున్నాను అనుకోకండి. నేను ప్రతి దాంట్లోనూ అలా ఒక అర్థం వెతుక్కొని సంతోషపడిపోతూ ఉంటాను. అంటే భగవంతుడికి నా మీద ధ్యాస ఉంది అని మురిసిపోతూ ఉంటాను అన్నమాట. అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలి. ఫస్ట్ ఈ అపార్ట్మెంట్లోకి మేము హౌస్ చూడడానికి ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు శివయ్య దర్శనం ఇచ్చాడు. అసలు నేను పైకి వెళ్లకుండా ఇల్లు చూడకముందే మా వారికి చెప్పాను అండి, మనం ఇక్కడే ఉండబోతున్నాము అని. యాజ్ ఇట్ ఈస్గా అలానే జరిగింది. పైకి వెళ్ళాము, ఓనర్స్ని కలిసాము, వాళ్ళతో కాసేపు మాట్లాడాము, ఇల్లు చూసాము. కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉండింది రెంట్ విషయంలో వాళ్ళకి మాకు. ఓకే మేము వెళ్ళి డెసిషన్ చెప్తాము అని చెప్పాము. మేము ఇంకా ఆ రోజు ఇంటికి స్టార్ట్ అయ్యాము రిటర్న్. ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు, ఆన్ ది వేలోనే ఉన్నాము. వాళ్ళు ఓనర్స్ మాకు కాల్ చేశారు, మీరు ఏదైతే అన్నారో దానికి మేము అగ్రీ అని మేము కూడా ఓకే చెప్పేశాము. ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా 1 డేలో అయిపోయింది. హౌ ఇట్స్ పాసిబుల్ అంటారా? మీకు డౌట్ రావచ్చు, అసలు మీకు ఇల్లు ఎవరు చెప్పారు, ఎవరు చూపించారు, ఎలా ఏంటి గురించి తెలుసు అని. నేను మీకు డీటెయిల్డ్గా అంతా చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ ఒకటి వినండి. చాలా గాలి వస్తుంది, ఆ కడ్డీలేమో వెలగట్లేదు, దీపం పెడదామంటే నేను అన్నాను, శివయ్య ఒక్క సెకండ్ ఆపయ్యా గాలి అని. మా శివయ్య నిజంగానే ఉన్నాడు. ఆపమంటే 1 మినిట్గా చాలా సెకండ్స్ ఆపుతున్నాడు కదా. మనం ఆపమన్నామని ఆపాడా? కాదు, మనం ఆపమన్నామని ఆపాడా? అప్పటి వరకు నాన్ స్టాప్గా వస్తున్న గాలి నిజంగానే కొంచెం సేపు అలా ఆగింది. నేనైతే దీపం వెలిగించాను. పువ్వుకి ఫైర్ అట్లా చేయకూడదు, ఎప్పుడు అలా చేయకూడదు. నాన్న ప్లీజ్ నాన్న. మా పెద్దోడు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, అమ్మ దేవుడు నిజంగానే ఉన్నాడా అని. నేను చెప్తాను, కన్నా నిజంగానే ఉన్నాడు అని. ఈరోజు మా వియానికి నమ్మకం కుదిరింది, నిజంగానే దేవుడు ఉన్నాడని. ఇంకా ఇక్కడ మా చిన్నోడు ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూస్తూ ఉండొచ్చు, నేను కుంకుమ పెడతాను, పూలు పెడతాను, కడ్డీలు తిప్పుతాను అని ఇక్కడ అదే చేస్తూ ఉన్నాడు. అది మా చిన్నోడు అన్నది. ప్రశాంతంగా పూజ కూడా చేసుకొని ఇవ్వట్లేదు. అదొకే, ఎప్పుడు ఉండేదే కదా. ఇప్పుడైతే ఇంటి విషయంలోకి వచ్చేద్దాము. ఈ ఇల్లు మాకు ఎలా తెలుసు అంటే, ఎవరు చూపించారు అంటే, మేము ఎవరు చూపించలేదు, మేము నో బ్రోకర్ యాప్లో చూసి అక్కడ ఇచ్చిన నెంబర్కి రీచ్ అయ్యాము. ఆ నో బ్రోకర్ యాప్లో ఏంటంటే అన్ని ప్రాపర్టీస్కి ఓనర్ డీటెయిల్స్ వాళ్ళు హోల్డ్ చేసి పెడతారు. కొన్ని వాటికి, అన్నిటికీ కాదు. మనం వాళ్ళకి కొంత అమౌంట్ పే చేయాలి, 2,500 సంథింగ్. దానికి వేరే ఇంకా ఎక్స్ట్రా ప్యాకేజెస్ కూడా అవేవో ఉన్నాయి, మనకు తెలీదు. మేమైతే 2,500, 2,000 ఎంతో పే చేసి ఆ కాంటాక్ట్ నెంబర్, ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకున్నాము, రీచ్ అయ్యాము. ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే.
ఇంతకీ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఈ ఇల్లు నాకు శివయ్య చూపించిన ఒక వరం అని అనుకుంటూ ఉంటాను. ఎందుకు అంటే ఈ ఇల్లు మేము కార్తీక మాసంలోనే చూసాము, కార్తీక మాసంలోనే ఈ ఇంటికి వచ్చాము కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. అప్కమింగ్ వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేస్తాను.